దానికి మళ్ళీ కవర్ చుట్టుకొచ్చాడు వాళ్ళు తలగ పెట్టుకుంటారు కదా అది. బండి అంతా ఈ వడలు తెచ్చినా కదా, ఆ వడలు వాసన వస్తుంది. అప్పుడే అయిపోయినావా? అందుల్లా ఇక్కడ చూడు, ఇదేం కాయ, ఇది పట్టుకునేదానికే అవకాశం లేదు దీనికి పట్టుకునేదానికి. పనసకాయ ఇదే బా. ఈ బాటల్లో చూడు 85 రియాలంటబ్బా. ఊరికే డిజైన్ చేసినారు బాటల్కి. సరుకులు బలంగానే పట్టింది మేడం, కానీ మరి నన్ను ఎందుకు లోపలికి వెళ్తా ఏమో. ఫుల్ బిజీగా ఉన్నారు బాయిల్లో. ఇది మన సామాన్, ఈ నూగులు ఇవన్నీ వేస్తే సామాను, సాదా అయితే సాదా టెక్నాలజీ. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి అది 63.5 రియాల్ అయితే పడింది ఒక్కొక్కటి. టైం 12 అయింది. మేడం అయితే ఆడిపోలా తోవికి పోయితే ఎందుకు తెచ్చి ఇచ్చినాడు. నిన్న చేప తెచ్చినా కదా, దాంతో చేసినాడంట. రాత్రి చేద్దాం అనుకున్నాడు, రాత్రి పాపం లేట్గా వచ్చినాడు. ఇప్పుడు ఎందుకు చేసినాడు. ఎండ మామూలుగా గాయడంలే, వాన్ చేస్తుంది. టైలర్ షాప్ పోవాలంట. పొద్దున్న నుంచి ఇదే డ్యూటీ. బండి అంతా ఈ వడలు తెచ్చినా కదా, ఆ వడలు వాసన వస్తుంది. నిన్న తీసుకొచ్చిన కదా ఫలాఫీల్, అదే వాసన సేమ్. ఇది ఆడతా, ఇది మూత పోయింది. فيه فلافل سيارة ريحة فلافل أكل فلافل أمس أنا أجيب فلافل، هذا ريحة ما يجي. أنا آسف أنا لا أنا أقول هذا أنت سوي نجيب أو مرني أنت شو أيه. بكرة يجي والله بعد بكرة صديق أنت. أنا رياض ما أعرف صد كم رياض. اليوم جاي؟ أيوة. يعني ممكن بكرة يجي هو. بس ممكن ما أعرف ليه لو ఇంకొక పని మనిషి వచ్చిందంట, అంటే రియాద్ అనే ఏరియాకి వచ్చిందంట. ఆ నుంచి మళ్ళీ ఈడికి రావాలి. ليش منك رياض رو في مكتب ما في طيارة؟ لا ممكن في دايركت ما في. అయితే ఈరోజు రాత్రికి వచ్చేస్తుంది. ممكن اليوم يجي ممكن في عشان كل ساعة هذه رياض صح؟ ايه ممكن يجي هو اليوم بالليل ممكن يجي. వచ్చేయచ్చు ఈరోజు రాత్రికి రావచ్చు వస్తే. مكتب وين؟ مكتب دمم صح؟ ممكن يتبقى كده عشان كتير فلوس على طول دايركت فلايت كتير فلوس بس قطع شوية ممكن هذه كده اسوي مكتب قطع عشان انا نفسه انا رو دمام بعدين يجي مني. వాళ్ళు కంపెనీ వాళ్ళు అడిగేస్తారు 2 ఫ్లైట్లు, అంటే రేట్ తక్కువ అని చెప్పి ఆ నుంచి ఇండియా నుంచి ఒకసారి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇడికి అట్లా 2 ఫ్లైట్లు వేసారనమాట. వాళ్ళకి తక్కువ పడుతుంది రేట్ అని. అట్లా ఆమెకు కూడా వేసాను, నాకు కూడా సేమ్ అంతే. ఫస్ట్ నేను దమ్మా పోయినా, దమ్మాం నుంచి మళ్ళీ ఇడికి వచ్చిన. ఇప్పుడు ఆమెకు కూడా అంతే. వాళ్ళ ఆదాయం కోసము అట్లా చేస్తారనమాట. కటింగ్ షాప్ వాళ్ళు చూడు ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు. ఈరోజు అయితే రాడు మావాడు, రేపు శుక్రవారం రేపు వస్తాడు, ఈరోజు రాడు. ఈరోజు ఫ్రీగా ఉన్నది. ఎండ వాంచేస్తుంది బయట, అందుకే జనాలు లేరు ఎక్కడ షాపులలో. కార్లు మాత్రం తిరుగుతూనే ఉంటాయిలే, కార్లు మాత్రం తిరుగుతూనే ఉంటాయి. ఎట్టో ఆమె వచ్చింది బయటికి టైలర్ షాప్కి, నన్ను పంపికంట. పార్కింగ్ కూడా లేదు, రోడ్డు పైన పెట్టేసినాడు పరసాంపు. ఎట్టో ఓపెన్లో ఉన్నాయా, 1 గంట అవుతుంది, అన్నానికి పోలేదేమంగా. పోతాలి పో నువ్వే, ఎండగాని బయట మా వల్ల కాదు. అప్పుడే అయిపోయినావా?
Kalas? Tamaño nyo, El león? Oye, gol tamaño nos. बस सिर्फ सब आई जी हो गया थी. ఈ ఎండకి మేడం బయటకు వచ్చి ఎండిపోతుందని మేడం రాలా బయటికి. మామూలుగా కాస్తుందా, నా వల్లే కావడంలే బయట. అవును, గిన్నెలు ఎత్తుకురమ్మని. అందుల్లా వచ్చింది వాళ్ళ పని మనిషి, తోగుబే వాళ్ళ పని మనిషి. ఈరోజు మళ్ళీ చికెను ఉల్లగడ్డ తోగుబే ఇచ్చింది. ట్రై చేస్తా చేప. ఇంతకుముందు అడిగినాడు ఎట్టున్నా తిన్నావా బాగుందని. ఇంకా తినలా బ్రో, తింటాలే ఎట్టుండే తింటాలే అని చెప్పిన. దానికి మళ్ళీ కవర్ చుట్టుకొచ్చాడు, తలగ పెట్టుకుంటారు కదా అది. వంకాయ, చేప, ఇది గోబీ పువ్వు ఇవన్నీ వేసినాడు. అన్నంలో తినేదానికి బాగుంటుంది. ఆయనే చేసినట్టున్నాడు తోగిపోయే, బాగున్నది చూసేదానికేమో. ఈరోజు కూడా అన్నము బుడ్డ బియ్యమే ఇచ్చింది. ఇది చికెన్ చూసినారు ఎట్టున్నదో. దీనికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పండి. చికెను, ఉల్లగడ్డలు, ఒకరోజు జ్యూస్ ఉంది కింద. ఇంక ఇదేమో సలాడ్. ఇది తింటే చాలు. ఇది బాగుంది అనుకో, అంటే ఈ విధంగా ఫ్రెష్గా కడుపు నిండిపోతుంది. తోఫిక్ బాయ్ ఇచ్చిన చేప ట్రై చేద్దాం. చేప ఎట్టున్నా తినేదే, తగ్గేదే చేప విషయంలో మాత్రం. చేప, వంకాయ, గోబీ ఇన్ని వేసినట్టు తింటాం. ఇదేమో గోబీ, ఇదేమో వంకాయ, ఇదేమో చేప. బాగుంది టేస్ట్, బాగా చేసినాడు. तो भी पूरा अच्छा है ब्रो, थैंक यू. डिश कैसा है तो भी खाता है, अच्छा है. సూపర్. ఆయన దగ్గర ఏం మసాలాలు ఉన్నాయి, ఏం వేసినాడో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బాగా చేసినాడు అయితే. చేప కూడా బాగున్నది. నేను ఇంతకుముందు ఏం చేయడానికి తెచ్చుకున్నా ఇదే చేప. ఇప్పుడు ఆయన పులుసు పెట్టేదానికి ఇదే చేప తెచ్చిన. బాగుంది టేస్ట్, చేప కూడా నెంబర్ 1. ఇంక ఈ చికెన్ చేయడానికి దానిలో చేయి కూడా పెట్టను. ఇంకా రాత్రికి తింటా, ఇప్పుడు తిన్నాం. ఇప్పుడు చేయి పెట్టినా అనుకో రాత్రికి ఎత్తిపోతుంది. ఈ చేప దాంట్లో పోయి పడిందంటే. 4 అవుతుంది టైం. ఇప్పుడు ఫోన్ చేసింది మేడం. దీని అంతటి కారణం ఎండ. పొద్దున పూట పోవాల్సిన మేడము ఇప్పుడు మధ్యాహ్నం పోతుంది, సాయంత్రం పోతుంది ఎండ దెబ్బకి. లేదంటే ఏదైనా హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంటుంది, ఈ టైంలో పోతుంది. అట్టయినా ఉండొచ్చు, ఇట్టయినా ఉండొచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎండకే, ఎండ దెబ్బకి తట్టుకోలేక బయటికి రాలంతే. వాన్ చేస్తుంది ఎండ. మేడం అయితే సూపర్ మార్కెట్కి వచ్చింది. నన్నైతే లోపల రమ్మని చెప్పలా, ఆమె పోయింది. ఆయన బండి పెట్టుకునే దానికి కూడా పార్కింగ్ లేదు. అంటే ఆడ రోడ్ల మీద పెట్టేస్తున్నారు బండ్లు. మీరు ఏడికి వస్తాం ఆయనకి. ఫుల్గా ఉన్నాయి బండ్లు. మామూలుగా అయితే మేడం దిగుతానే బండి పార్కింగ్ చేసిరా అంటది, కానీ ఏం చెప్పాల, వెళ్ళిపోయింది. ఏం చేస్తాడు వీడు? ఎవరితో బండి ఈడ ఆగిపోయింది రోడ్డు మీద. పోతాడా?
అయిపోయింది. మళ్ళీ ఇంజన్ బాండెడ్ ఓపెన్ చేసి ఏదో చెక్ చేసినాడు. ఘోరం కూడా బండి ఆడ బండి పోతే బండి రెడీగా ఉన్నది. ఆడ బండి పోతుంది, ఆడే రెడీగా ఉన్నది. ఈడ పెడతాడు. అన్నీ రెడీగా ఉన్నాయి బండ్లు పెట్టుకునేదానికి. అయ్యో ఆల్రెడీ ఇక్కడ బండి ఉన్నది, అందుకు వెళ్ళిపోతాడు. వెనక పక్క బండి రెడీగా ఉన్నది, ఈడు పెట్టాలనుకున్నాడు. వాడు ఆరని కొట్టే లోపల వెళ్ళిపోయినాడు. ఈడేమో పోతుంది, ఈ లైట్లు వేసుకొని కూర్చోన్నాడు. పోనా పోతా లైట్ నేను పెడదాం. చూడు హౌస్ స్పీడ్స్ హమా ఇక్కడ ఒక బండి ఉన్నది, బుడ్డి బండి బలం ఉన్నది. ఒక్కపు మీరు బాగుండి మిమ్మల్ని ఏమైనా ఉన్నాము. దాడి ఉన్నది ఎదురుగా బలం ఉన్నది బండి, అది బుడ్డి బండి. కానీ మేడం అయితే పిల్లల కానీ మనం ఎందుకైనా మంచిది. మళ్ళీ ఫోన్ కొట్టినాక పరిగెత్తుకుంటా పోకుండా, ఎందుకంటే ఆడాడో ఉన్నది గేటు, బండి ఏమో ఇక్కడ పెట్టినా. ఇంకా మేడం వచ్చినా కూడా బయట వెయిట్ చేయాలి, అటు తిరుక్కోరు రావాలి. ఇటు పోయేదానికి లేదు, 1 వే కాబట్టి. ఇక్కడ చూడు, ఇదేం కాయ, రకరకాలు ఉన్నాయి మా కాయలు. ఇక్కడ ఇదేం కాయ వంకాయ ఉన్నట్టున్నది. ఇది చూడు పాము చర్మం ఉన్నట్టున్నది. మరి ఇది చూడు, ఇది పట్టుకునేదానికే అవకాశం లేదు, దీనికి పట్టుకునేదానికి. పనసకాయ ఇదే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి దీని ముళ్ళులో. ఏం కాయ ఇది గజ్జి నిమ్మకాయ అంటారు కదా, అది అనుకుంటా. టమాటాలు ఇట్ట పెట్టు, టమాటాలా ఏంది? మామిడికాయలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూడు, ఇన్ని పచ్చి. కానీ ఇవన్నీ మా ఇంట్లో చెట్టుకు కాస్తున్నాయి కదా, ఆ కాయలు ఏమంటున్నాయి. ఇదేం కాయ ఇది? ఏందబ్బా రకరకాల కాయలు ఉంటాయి ఇక్కడ. ఇన్ని కాయలు, ఇన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, మునక్కాయలు మాత్రం ఉండవు. మునక్కాయలు ఊరిని రోడ్ల మీద పారేస్తూ ఉంటారు. ఇదే వెరైటీగా ఉన్నది, పనసకాయ అనుకుంటా. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి దీని ముళ్ళు. చెట్లకు మునక్కాయలు ఎండిపోతాన్నా కూడా పట్టించుకోరు. ఇక్కడ చూద్దామంటే ఒక్క మునక్కాయ కూడా దొరకదు. మునక్కాయలు అమ్మరు, మునగాకు అమ్మరు, మునక్కాయలు అమ్మరు. రోడ్ల మీద ఏమో చెత్తగా పడిపోయింటాయి. మేడం ఏడ ఉన్నదో, మేడం ఏమో కనిపించింది కానీ మేడం అర్బానా తీసుకోవాలా, అంటే ఎక్కువ సామాన్లు లేవేమో, అందుకే అర్బానా తీసుకోవాలా. ఇంకా నేను కూడా వెళ్ళిపోతా బయటికి. ఒకవేళ అర్బానా తీసుకుని ఉంటే అర్బానా పట్టుకొని ఉండాలా, ఇంకా ఆమె తీసుకోవాలా, నన్ను కూడా పిలిచాలా. అందుకే చాలా జంపు. ఈ బాటలు చూడు 85 రియాలంటబ్బా. ఊరికే డిజైన్ చేసినారు బాటలకి. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది 79 స్టోన్స్ తగిలిచ్చారు అంతే దీనికి. ఇది చూడు 79. కాఫీ తాగుతారు కదా వీళ్ళు, అది ఊరికే డిజైన్ స్టోన్స్ తగిలిచ్చేసినారు, ఇంకెంత రేటు పెట్టినారు. మీరు ఇంతమంది వచ్చారు జనాలు, ఫుల్ ఉన్నారు. బండి ఏమో ఉన్నది, మేడం ఏమో ఫోన్ చేసిందిరా. ఆ బయటకు వచ్చాను ఏమన్నా ఉంటుందా? ఉండదు, ఫోన్ మీద ఫోన్ కొడుతుంది. సరుకులు బలంగానే పట్టింది మేడం, కానీ మరి నన్ను ఎందుకు లోపల పిలిచలా? అన్నీ ఆమె మోసుకునేది పాపం. ఇప్పుడు పిలిచింది లోపలికి. కొయ్ వచ్చేసింటా బయటికి మేడం. ఆడ బిల్లు కట్టకముందే సామాన్లు తీసుకొని సరసరా బయటకు వచ్చేసిన. బిల్లు కట్టేటప్పటికి కూడా నేను బండి తిప్పుకొని బయటకు వచ్చేసింటుంది మేడం. కొడుతుంది ఫోన్. ఇంకా అబ్బా
పరిగెత్తి లోపల కాసి వచ్చింది నీళ్ళు. ఒక గంట కల్లా వచ్చేసినాం షాపింగ్ అయిపోయేసి. పొద్దున్న నుంచి రూమ్లోనే ఉన్నాను అనుకో, ఏదో పోగొట్టుకునే ఫీలింగ్ వస్తుంది. అదే ఒక్కసారైనా బయటికి పోయించినాం అనుకో, ఈరోజు ఒకసారి బయటికి పోయించినాం బా డ్యూటీ పడింది అనే ఫీలింగ్లో ఉంటా. అట్లా పొద్దున్న నుంచి బోర్ కొట్టింది, ఇప్పుడు ఒక గంట అట్ట పోయించినామా, అబ్బా ఈరోజు పని చేసిన అని ఫీలింగ్ అనమాట. వాళ్ళు కూడి తినిన దానికి ఒక్క పని అయినా చేసుకొని వచ్చినామని. డ్యూటీ అయితే పడింది, కయాతులో ఇచ్చాము కదా పొద్దున టైలర్ షాప్లో, అయితే తీసుకురమ్మంది. అట్టే వస్తా రొట్టె కావాలంట, తమ్మిస్ సమన్ రొట్టె అయితే కూడా తీసుకురమ్మంది. ఏమో ఫుల్ బిజీగా ఉన్నారు బాయిల్లో. 8:30కి రమ్మనిందంట, 8:30కి రమ్మన్నారు వీళ్ళు. నేను ముందే పోతాలే అని చెప్పిన, అందుకే ముందే వచ్చిన అయిపోయింది. ఏ తమీజ్ సమన్ వద్దలో కవర్లు కూడా పెట్టడంలో ఇప్పుడు. ఇది మన సమన్. ఈ నూగులు ఇవన్నీ వేస్తే సమను, సాదా అయితే సాదా. అబ్బా కలిపోతాను. టెక్నాలజీ జస్ట్ మిస్ కింద పడిపోతాను, రొట్టె కాలిపోతానింది. ఆయన 8:30కి రమ్మంటే 8 గంటలకల్లా అయిపోయి చేసుకొని వచ్చేసిన. అడుగుతా చిన్న మీద అడిగిన పోతుందని, బాగుపోతే బీగాలు ఇచ్చేస్తా, అడిగైపోతుంది పంచాయతీ. అదే మీరు కూడా తెలియదంట, తీసుకో బీగాలని చెప్పిన. నిన్న నేను ఒక కొరియర్ సెంటర్కి అయితే పోయినా కదా కొరియర్ చేయడానికి, ఆ కొరియర్ సెంటర్ పేరు ఏందో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా ఈరోజు జర్నీ, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.